అమ్మ మీ మహిళలందరికీ ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉపయోగపడాలని చెప్పి ప్రభుత్వం పెట్టింది. కానీ కొట్టుకుంటున్నారు, అసలు ఈ ప్రయాణం వేస్ట్, లేకపోతే దీని మీద పెట్టే డబ్బు ప్రతి రూపాయి కూడా అనవసరం అని చెప్పి చెప్తున్నారు. నిజంగా అలా ఉందా అమ్మ? కొట్టుకుంటున్నారా? లేదండి, సక్రమంగానే ఉంది. బస్సులు కొట్టుకోవటానికి టైట్ కూడా లేదు, సీట్లు సరిపోయి ఎక్కుతున్నారు. కండక్టర్ గారు కూడా అంటే ఎవరైనా కండక్టర్లు ఉంటే వాళ్ళు విసుక్కుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో అంటున్నారు, మంచిగానే ఉంటున్నారు. మీ అందరికీ ఉపయోగపడుతుందమ్మా ఈ పథకం అనేది? ఇప్పుడు ఇదే ప్రయాణం మీరు వెళ్ళి రావాలంటే గతంలో ఎంత అయ్యేదమ్మా డబ్బులు? 100 రూపాయలు గుంటూరు నుంచి ఇక్కడికి రావాలంటే 100 రూపాయలు మాకు మిగిలినట్టేగా. అంటే రాను పోను 200 రూపాయల దాకా రాను వంద పోను వంద. జనం కూడా కొందరు అధిపంచలేదు, చందాలు ముందు నోటు 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు, కడుపు నిండా భోజనం, అది ముందు అది చూసుకోవాలండి. మాకు అయి పెడతానండి, ఈ పథకం రాలేదంటారు, ముందు భోజనం పెడతారు, లేకపోతే భోజనం. అసలు ఇంత ఆర్థిక వ్యవస్థ ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా, గతంలో ఉన్న ప్రభుత్వం అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయినా కూడా ఇంత నెట్టుకొస్తుంటే ఆయన పెద్ద వయసులో ఉద్యోగ అవకాశాలని లేకపోతే అదని ఇదని తిరుగుతూనే ఉన్నాడు కదా బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు. తిరుగుతానే ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు. ముందు ఎక్కంగా రోడ్లు పోసాడండి బ్రహ్మాండంగా, ఎంత పని చేశాడు. మనిషికి ఆలోచన లేదు ఎట్టకండి. అదే అంటే మాకు 18 లేదు 20 లేదు, ఎవరి సొమ్ము తెచ్చిస్తాడు, ఏ రాష్ట్రాన్ని కొలగొట్టిస్తారండి. ఇప్పుడు అభివృద్ధి అవ్వాలా, సంవత్సరంలో అన్ని చేస్తున్నాడు, కావాలని ఇస్తాడు కదా. అంత సందర్భంగా అమరావతి కడుతున్నాడు, పోలవరం కడుతున్నాడు, ఏం కావాలండి జనానికి? సో ప్రజలైతే నమ్మకంగానే ఉన్నారంటారా? నెంబర్ 1 ఉన్నారండి. ఆ 11 సీట్లు కానీ మానేయమనండి, ఆ 11 సీట్లు ఎలక్షన్ పెట్టమనండి, అసెంబ్లీ మళ్ళీ రాజీనామా చేసి పెట్టమనండి ఆయన్ని. అప్పుడు నమ్మకం ఎవరు తేలిపోదు కదా. నీ మీద నమ్మకం ఉంటే 11 సీట్లు ఇక వస్తాయి, మళ్ళీ లేకపోతే అవి కూడా పోతాయి. సార్ ఎలా ఉందంటారు సార్ పరిపాలన ఎలా ఉందంటారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అంటూ ఆయన పరిపాలన తీరు ఎలా ఉందంటారు? చేయాలనుకునే చేస్తున్నాడండి, చేస్తానన్నాడు, చేస్తున్నాడు, ఇస్తానన్నాడు, చేస్తున్నాడు, ఆడవాళ్ళకి ఇవన్నీ పెంచుతున్నాడు, బాగానే చేస్తున్నాడు. మరి అసలు ఏమి చేయటం లేదు, అంత మా పరిపాలనే బాగుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇంకా ఈ రోజా గారే అసలు 17 మెడికల్ కాలేజీలు కట్టాం మేమంటారు. అసలు ఏమన్నా మీరు గమనించినవి ఉన్నాయా సార్? 17 మెడికల్ కాలేజీలు ఎక్కడైనా? ప్రజలకు తెలుసు అంటారా అన్ని వాస్తవాలు ఏంటి? అంతే. సో ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు, పరిపాలన ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ కూడా. రోడ్లు ఎలా ఉన్నాయి సార్ ఈ రోజున? అసలు గ్రామ స్థాయిలో రోడ్ల పరిస్థితి కానీ? రైట్ అమ్మ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళలకి ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఉచిత బస్సులు ఇచ్చిందో దానిలో అంతా కొట్టుకుంటున్నారు, లేకపోతే అసలు ఈ పథకం వేస్ట్ అది ఇదని చెప్తున్నారు. అసలు నిజంగా ఆ పరిస్థితి ఉందా అమ్మా ఇక్కడ? లాంగ్ జర్నీ చేసాం ఈరోజు, చాలా చాలా మంది ఇబ్బందులు పడుతున్నా దూరాన్ని ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఆడవాళ్ళు నాకైతే బాగానే. సో మీకు ఎక్కడైనా అంటే వాళ్ళు తన్నుకోవడం లేకపోతే అట్లా గలాట పట్టడం అట్లాంటివి ఏమైనా కనిపించినాయి? మామూలు టైంలో కూడా ఒక మండే సాటర్డే రష్గానే ఉంటుందండి, మామూలుగా గొడవలు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అయినా మనం స్ట్రీట్లో ఆపుకోవడానికి ఏదో 1-2 గొడవలు జరుగుతాయి. స్టార్టింగ్ లో కాబట్టి ఆడవాళ్ళని ఇంత బాగా వెళ్తున్నారు, తర్వాత కొన్ని వాళ్ళు కొట్టాయి కదా. అవును. సో ఈ పథకం ఉపయోగపడేదని అంటారా? అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు? రాను పోను ఛార్జీలు కానీ ఇదే మీరు ఛార్జీలు అయితే ఎంత? రైట్, ఉపయోగపడుతుంది. ఏం చేస్తారమ్మా మీరు? ఏ ఉద్యోగం చేస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? గవర్నమెంట్ టీచర్కి చేస్తున్నారు. మొన్న మెగా డిఎస్సిలోనా లేకపోతే అంతకుముందే? సో మీరు టీచర్ అంటున్నారు మేడం, ఈరోజు మెగా డిఎస్సి ఇన్ని వేల పోస్టులు ఒకే ఒక్కడు ఆయన నిర్వహించిన తీరు కానీ సో అంటే నిర్వహించిన తీరు ఎలా ఉంది మేడం? మీరు ఆల్రెడీ అంతకుముందు చూసుంటారు. సో అంటే మొత్తం ప్రతిదీ కూడా పారదర్శకంగా ఆన్లైన్లో పెట్టి. అవును. రేపు 19th వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారంటే మీతో పాటు కొత్తగా ఉపాధ్యాయులు వస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది మేడం మీకు? రైట్ రైట్. గవర్నమెంట్ అయితే బాగానే ఉందంటారా? బాగా పనిచేస్తుందంటారా?
సో మీ అభిప్రాయం ఏంటమ్మా, మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు ఉచిత ప్రయాణాలు అనేవి మహిళలకి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు వాళ్ళు అని చెప్పి ఈ ఉచిత బస్సులు ఇస్తుంటే వైసీపీ వాళ్ళు అంటే కొంతమంది అసలు కొట్టుకుంటున్నారు, వాళ్ళంతా గలాట పడుతున్నారు, అసలు ఈ పథకం వేస్ట్, దీని మీద పెట్టి ప్రతి రూపాయి కూడా అనవసరం అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారమ్మా? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే కాకుండా మిగిలిన పనులు చేసుకునే వాళ్ళు చదువుకునే పిల్లలు పల్లెటూరులో జాబ్ చేస్తున్నారు. అక్కడ నుంచి సిటీకి వెళ్ళేసి చదువుకునే మన పేరెంట్స్ కూలి పనులు చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఛార్జెస్ లేకుండా వాళ్ళు ఎంత దూరం వెళ్ళి మంచి కాలేజెస్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఫ్రీ అనేసరికి కొంతమంది కొంచెం ఒకరికి వెళ్దాం ఫ్రీయే కదా అట్లాంటి వాళ్ళు ఇబ్బందే కానీ ఇలా అయితే ఇబ్బంది. కానీ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ప్లేసెస్ కూడా ఆటోలో వెళ్ళకుండా ఫ్రీ అని చెప్పేసి ఎక్కేసి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇబ్బంది. అంటే నిజానికి చాలామంది ఉద్యోగులు రానుపోను ఉద్యోగులు చేసే ప్రయాణాలు కానీ, లేదా హాస్పిటల్స్లో ఉండి పనులు అవసరం ఉండి చేసే ప్రయాణాలు కానీ, లేదా ఏదైనా దైవ క్షేత్రాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగం. మీరు అన్నట్టుగా కొంతమంది కావాలని మిస్యూజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే, కావాలని అంటే ప్రభుత్వం మీద ఏదో ఒక మరక పడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారంటారు, ఎలా చూడాలి? వాస్తవం. ఇబ్బందిగానే ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడు కొన్ని తగ్గిపోతారు. అంటే జర్నీస్ చేసే వాళ్ళు కూడా అవసరం ఉంటుంది జర్నీ చేయడం, అది వాళ్ళు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. రైట్. మొత్తం మీద ఎలా ఉంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి? ఏదైతే సూపర్ 6 చెప్పారో మహిళలకి ఈరోజు స్త్రీ శక్తి అని కానీ, లేకపోతే తల్లికి వందనం అని కానీ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి అంటారా? సో మొత్తం మీద అనుకున్నట్టు జరుగుతుందంటారు. పరిపాలన ఎలా ఉంది ఏంటి? రైట్, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.